హీరోయిన్లంతా డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యామంటారు. మరి అలాంటి లాజిక్ ఏమైనా లేడీ సూపర్ స్టార్ నయనతారకి ఉందా అంటే కాస్త అటు ఇటుగానే ఉందనే తెలుస్తుంది. అమ్మడు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకుందట, కానీ అంతకు మించి నటి అవ్వాలనే ఆశతో సినిమాలోకి వచ్చినట్లు తెలిపింది. నయనతారది కేరళ అన్న సంగతి తెలిసిందే. అమ్మడు మధ్యతరగతి కుటుంబానికి చెందినది. బీకాం చదివిన అనంతరం సీఏ చేరాలనుకుందట. దీన్ని జీవిత లక్ష్యంగానే భావించిందట. నటి కాకపోతే ఖచ్చితంగా సంతకాలు పెట్టే సీఏ అయ్యేదానని తెలిపింది. ఆమెకి తెలిసిన దూరపు బంధువు ఒకరు సినిమాల్లో ఉండడంతో ఆయన ద్వారా ఫోటోలు పంపించిందట. అవి కొందరు దర్శక నిర్మాతలకు చేరాయి, కానీ ఛాన్స్ రాలేదు. దీంతో మలయాళం ఛానల్లో యాంకర్గా కెరీర్ ప్రారంభించిందట. అక్కడి నుంచి నటిగా ప్రమోట్ అయినట్లు గుర్తు చేసుకుంది. అమ్మడు 2005లో తమిళ్లో అయ్యా అనే చిత్రంలో నటించింది. అందులో శరత్ కుమార్కి జంటగా నటించింది. రెండవ సినిమా ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్కి జోడిగా చంద్రముఖిలో నటించింది. అక్కడి నుంచి నయనతార ఏ రేంజ్కి చేరుకుందో తెలిసిందే. సౌత్లో నెంబర్ 1 స్టార్ హీరోయిన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎంతమంది అందగత్తెలు వచ్చినా తనకి పోటీ లేదని ఎన్నో సందర్భాల్లో నిరూపించింది. స్టిల్ ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఏకైక సౌత్ హీరోయిన్ నయన. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై దృష్టి పెట్టింది. వరుసగా ఆ తరహా సినిమాలకే ఎక్కువగా కమిట్ అవుతుంది. ఇప్పటికే 2-3 సినిమాలు సెట్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతుంది. అలాగే జవాన్ సినిమాతో బాలీవుడ్కి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్గా నయనతార కావాలని మరి షారూఖ్ ఎంపిక చేశాడు. ప్రస్తుతం అక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి.